నుంచి ఈ పునరుత్థానం వరకు దేవుడు మనల్ని కాసు కాపాడాడు. నూరు తెరవండి, ఇద్దరు ప్రేయర్ చేయండి, ప్రేయర్ ఎప్పుడు కలిగి ఉన్నాడు. నూరు తెరవండి. ఆడవాళ్ళ నుంచి ఒకడు, మగవాళ్ళ నుంచి ఒకడు ప్రార్థన చేయండి. ప్రేయర్ ఎప్పుడు కలిగిన వాళ్ళు గట్టిగా నోరు తెరవండి. గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని నాయన ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభా అయా నీ రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరిచి నాయన ప్రతి క్షణం మమ్మల్ని కాచి కాపాడుతూ వస్తున్నటువంటి మా గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా ఈ పరిశుద్ధ దినంలో ప్రభా అయా నీ మందిర ఆవరణంలో చేరి ప్రభా ఇప్పటి వరకు నిన్ను ఆరాధించుటకు, నిన్ను గనపరచుటకు, నిన్ను స్తుతించుటకు ప్రభా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు నా ప్రభా. అయా మరి సమయం అందు ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి నాయన. అయా ప్రవచన మాట్లాడండి ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి నా దేవ, ఏ హృదయంలో ఎటువంటి ఆలోచన ఉందో ఎరిగిన దేవుడు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి నాయన. నీ కృప కొరకు మేము కనిపెట్టుకొని చుండగా ఆశపడిన ప్రాణాలను మేము తృప్తిపరచగలిగినటువంటి మా గొప్ప దేవుడు అని నమ్ముచు మా ప్రభువును మా రక్షకుడైన త్వరలో తిరిగి దాని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మగవాళ్ళ నుంచి పరిచయం మమ్మల్ని తగ్గించుకుని ప్రభావ మీ సన్నిధికి వచ్చారు నాయన. తండ్రి మమ్మల్ని ప్రభావ మీరు బలపరచండి నాయన. మీ వాక్యంతో ప్రభావ మమ్మల్ని దిక్కునాయన. తండ్రి మేము మా నోటి మీ వాక్యాన్ని ఇస్తాను నా దేవుడు నాయన. తండ్రి మీకే వందనాలు ప్రకారం మార్గం నడుపుతున్నాను. యువతని దాసుని ప్రభావం మరి బతుకున్నాను. ఆయన ఏడాది ఆత్మ ప్రభావం నీకు తండ్రి మీరే ఆయన ముందు మాతో మాట్లాడినాను ప్రభావ. మాకు ఎవరెవరికి ఏ వర్గం ఇష్టమో తండ్రి, ఏదైతే అవసరమో తండ్రి మీకు తెలిసిన ఆయన మీకే వందనాలు. ఆ విధంగా ప్రభావ
వారైనా అది హింసలోనైనా ఏమి చేసినా నీవు నాకు ఏమి చేస్తావు అది వారైనా అది హింసలోనైనా యెహోవా షమ్మా యెహోవా రఫా యెహోవా నిస్సి కృప చూపువాడా యెహోవా షమ్మా యెహోవా రఫా యెహోవా నిస్సి కృప చూపువాడా నీ కృపయే కృపని నీ కృపయే శాశ్వతం నీ కృపయే కృపని నీ కృపయే శాశ్వతం నీ మేలే కృపని నీ మేలే శాశ్వతం ఎవరు లేరయ్యా నీ ఒంటరి వాడను అందరూ ఉన్నాను ఎవరికి చెందను ఎవరు లేరయ్యా నీ ఒంటరి వాడను అందరూ ఉన్నాను ఎవరికి చెందను నా ప్రాణప్రియుడా నా ప్రాణప్రియుడా నా ప్రాణనాథుడా నా సర్వము నీవే నా యేసు ఎవరు లేరయ్యా నీ ఒంటరి వాడను అందరూ ఉన్నాను ఎవరికి చెందను ఎవరు లేరయ్యా నీ ఒంటరి వాడను అందరూ ఉన్నాను ఎవరికి చెందను హల్లెలూయా యేసును గురించి యేసును గురించి తర్వాత నిజముగా ఈ దినము మనం బ్రతుకున్నామంటే ఆయన కృపే మనకంటే గొప్పవాళ్ళు అందస్తత్వం కలిగిన వాళ్ళు విద్యావేత్తలు ఉన్నతమైన వారు పేరు ప్రఖ్యాతి గాయించిన వాళ్ళు కనులు ఈ దినము చూడకి అందరూ చనిపోతున్నారు నువ్వు బ్రతికున్నావంటే కేవలం ఆయన ఉచితమైన కృపే ఆయన ఇచ్చిన కృప వల్లనే మనం బ్రతికినాం ఒకసారి నోరు తెరిచి రెండు చేతుల పైకి లేపి స్తోత్రాలు చెప్దామా స్తోత్రమయ్యా స్తోత్రం 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 నోరు తెరవాలి స్తోత్రం 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 నోరు తెరవాలి గట్టిగా చెప్పాలి స్తోత్రం స్తోత్రం నేను బ్రతికున్నానంటే నీ వల్లనే ప్రభువా స్తోత్రమయ్యా స్తోత్రం 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 నోరు తెరవాలి ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రాలు చెప్పాలి నోరు తెరవాలి నోరు తెరిచి స్తోత్రాలు చెప్పాలి కేవలం స్వర్గీయాలకు చేయటం వలన దేవుడు ఆనందిస్తాడు ఇశ్రాయేలుకు చే స్తోత్రముల మీద ఆశీనుడైన యేసయ్య నీవు స్తోత్రాలు చెప్తూ ఉంటే ఆయన ఆశీనుడైతాడు చెప్పాలి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి స్తోత్రం స్తోత్రం స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రాలు చెప్పు. నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా, నా కోసం మళ్ళీ తిరిగి రానైనా యేసయ్యా, నీ ఉండే ప్లేస్లో ఉంచుతానని వాగ్దానం చేసిన యేసయ్యా, నేను సజీవుడనే లభిస్తానని చెప్పిన యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరు తెరవాలి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రేమలో ఉంటారు. యేసులో చూస్తుండే ఎరిగియుండే వాపియుడా, యేసు వేళనే వేసియుందువా. యేసులో చూస్తుండే ఎరిగియుండే వాపియుడా, యేసు వేళనే వేసియుందువా. పరలోక పట్టణము ప్రభు యేసుని మందిరం, అతి సుందర నగరము పరిశుద్ధుల నిలయము. పరలోక పట్టణము ప్రభు యేసుని మందిరం, అతి సుందర నగరము పరిశుద్ధుల నిలయము. ఆకలద పొగలుండో అచ్చరిసి కడిగి త్రావేలేదులే, ఆకలద పేలుండో అచ్చరిసి కడి త్రావేలేదులే. ఆత్మరూపే అయిన వేస్తుని ఆనందించిదమా, ఆత్మరూపే అయిన వేస్తుని ఆనందించిదమా. యేసు త్వరలో చూస్తుండే ఎరిగియుండే వాపియుడా, యేసు వచ్చు వేళ నీవు వేచియుందువా. హల్లెలూయా. అన్నమణి గారు ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. అందరూ ఏకీభవించారు. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఆమేన్. ఆమేన్. అందరూ కలిసి నాతో కలిసి ఒక పల్లవి పాడండి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. అందరూ కలిసి పాడండి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక నా సమాజములో నీ సువార్తను ప్రకటించుచున్నాను. యేసయ్యా నీలో నేను ఆనందించెదా. నా తండ్రి ఇది నీకు తెలిసి ఉన్నది. నా పెదవులు మూసుకొనక నా సమాజములో నీ సువార్తను ప్రకటించుచున్నాను. యేసయ్యా నీలో నేను ఆనందించెదా. నా తండ్రి ఇది నీకు తెలిసి ఉన్నది. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. నా దేవా అందరి దండం పెడతాం. వేసేకి ఒకసారి కళ్ళు మూసుకోండి. I love you, ప్రభు. నీ బిడ్డ చేసి ప్రార్థన ఆలకించినందుకు నువ్వు విని నందుకు స్తోత్రం కలుగుతాను. నీ వాక్యం తెలుసుగా మమ్మల్ని మీ స్వాధీనం చూసుకోండి. నాకు ఏం కావాలో నువ్వు బోధిస్తున్నావు. ఆ వర్తమాన ప్రకారం జీవించలేదు కృపదయించి ఏసునామమున తండ్రి. ఆమేన్. మధ్యలో లేవకండి. మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఇది సైలెంట్లో పెట్టుకున్న తర్వాత ఫోన్ వస్తే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దేవునికి మనం విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఆయన ఆరాధించడానికి మనం కూర్చున్నాం. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యెషయా గ్రంథము యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యెషయా 54 అధ్యాయం 54 11వ వాక్యం ఫస్ట్ లైన్. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. కనపడిందా? అందరూ కనపడిందా? చూడండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఆదరణ లేక ఉన్నదానా. ఆమేన్. గాలి వాన చేత కొట్టబడిన లైఫ్ ఎలా ఉంటుందంటే నలుదిశలు వచ్చి కొట్టబడుతుంటుంది. శ్రమలు, గాలి తుఫాన్లు, వేదన ఇవన్నీ కూడా వచ్చి కొట్టబడినప్పుడు ఆదరించిన వారు ఎవ్వరు కూడా ఆదరణ లేని వారు ఎలా ఉంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈరోజు వాక్యం చెప్పడానికి మీకు ఏం చెప్పాలి అని ప్రేయర్లో కూర్చొని యేసయ్యని అడిగినప్పుడు ఈ వాక్యం చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇలాంటి అనుభవం నీకు ఏమైనా ఉన్నదేమో, నా జీవితానికి ఆధారం ఎవరని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నామో, ఆదరణ ఎవరిస్తారని ఆలోచన చేస్తున్నామో. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు.
ఆదరణ కావాలి. ఎలాంటి ఆదరణ అంటే అందరూ విడిచిపెడతారు, అందరూ విడిచిపెడతారు. యెషయా గ్రంథం 51 బైబిల్ రాసింది. 51:18-19 వాక్యం. ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని. యెషయా, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలిగిన వాడు ఎవడనూ లేకపోయింది. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని ఆమె ఇప్పుడు చూడండి, గమనించండి. ఇజ్రాయేల్ దేశం గురించి దేవుడు అంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆమె పెంచి, అంటే ఆ దేశంలో పెరిగిన వాళ్ళు, ఆ దేశంలో పుట్టినవారు, ఆ దేశంలో పెంచి పెద్ద చేసిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా నీ గర్భంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, నీ రక్త సంబంధాలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీకు దారి చూపగలిగిన వాడు ఎవ్వడు కూడా ఉండడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా దారి చూపిస్తారో నువ్వు వెయిట్ చేసావు, వాళ్ళు ఎవరు కూడా నీ గురించి పట్టించుకోవట్లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా దారి చూపించేవారు ఎవరు కూడా లేరట. నువ్వు అనుకోవచ్చు, పిల్లల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, అన్నయ్యల మీద, అక్క చెల్లెల మీద, బంధువుల మీద, ఫ్రెండ్స్ మీద, ఇంకెవరి మీదో నాకు దారి చూపిస్తారులే, నా చేయి పట్టుకుని నడిపిస్తారులే, నేను కుంగిపోయాను కదా, నేను లేవనే స్టేజ్లో ఉన్నా కదా, నన్ను నడిపిస్తారేమో అని చెప్పేసి నువ్వు ఆలోచన చేయవచ్చు. ఎవరు ఉండరట ఆ టైంలో, ఎవరు కూడా నీ దరిదాపులకి రాలేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది తెలుసా? ఈ 19 వాక్యం ఉంది. ఈ 2 అపాయములు నీకు సంభవించు. దేవుడు చూశాడు నీ గురించి. నువ్వు ఎవరినైతే ఆదరించి ఫస్ట్ ప్రేమతో మాట్లాడి వాళ్ళకి మేలు చేసి వాళ్ళు కూడా నేను దూరం పెట్టేస్తారు. నీ గర్భంలోంచి పుట్టిన వాళ్ళు కూడా నేను కూడా దూరం పెడతారు. అంటే నీ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అన్నింటినీ దేవుడు గమనిస్తూ ఉంటాడట. ఈ 2 నీకు సంభవించిందని దేవుడు మాట్లాడుతున్నాడు. 19వ వాక్యం 2nd లైన్లో ఉంది, నేను ఓదార్చగలిగిన వాడు ఎక్కడున్నాడు. ఆమేన్. గట్టి చెప్పలు కూడా దేవుడు గట్టి కొట్టాడు. హల్లెలూయా. నేను ఓదార్చగలిగిన వాడు ఎవడున్నాడు? ఎవరన్నా ఓదార్చగలరా? మన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఎవరన్నా నీకు ఆదరణ చూపిస్తారా అని నువ్వు కేకలేస్తున్నప్పుడు ఎవరిలో కాదు. యేసు ప్రభు దాన్ని గమనించి ఆయనే చెప్తున్నాడు. 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 11వ వాక్యం ఏమన్నాడు అక్కడ? నేను నీలాంఛనములతో నేను నిన్ను కట్టుదును, కట్టుబడినట్లు కట్టబడును, నీలాంజనములతో నీ కట్టడములను నేను కట్టుదును. ఎవరు ఆదరణ చూపిస్తారు? ఎవరు తోడై నిలుస్తాడంటే దేవుడే వస్తాడట. ఎవరు కావాలండి? మీకు పిల్లలు కావాలా? దేవుడు కావాలా? చెప్పండి. మీకు సహోదరులు కావాలా? అక్క చెల్లెలు కావాలా? బంధువులు కావాలా? ఎవరు కావాలి? అది చెప్పండి. అటు చూస్తే ఎట్లా? ఎవరు కావాలి? దేవుడు కావాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీలాంఛనములతో నీ కట్టడములను నేను కట్టుదు, నీలములతో నీ పునాదులు వేయదు, మాణిక్యములతో నీ కోటలను కట్టుదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు లేరు తోడై ఉండి, ఎవరు కూడా దగ్గరకు వచ్చి లేపుతారేమో అనే ఆదరణ చూపిస్తారేమో అనే ఆలోచన నువ్వు చేసినా కానీ ఎవరు నీకు తోడు రారు. మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే,
నువ్వు బాధలో ఉన్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు వస్తే నీకేమన్నా డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమో అనే ఆలోచనతో రారు ఎవరో. నీకు అర్థమైందా? నిజమా కాదా? నిజమా కాదా? నీ దగ్గరకు వస్తే ఏమన్నా మనీ అడుగుతారేమో, ఒకవేళ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఎవరు కూడా నీ దగ్గరికి రారు. సరే, మనీ ఇవ్వకపోయినా కానీ ఎలా ఉన్నామని పలకరించడానికి కూడా కొంతమంది రారు. అందుకని ఆయన సమస్తము చేయగలిగిన వాడు, ఏకైక దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనే నీ యొద్దకు వచ్చునుగాక. ఆయనే నీ యొద్దకు వచ్చి నిన్ను కడతానంటాడు, నీకు పునాది వేస్తానంటున్నాడు. అమూల్యమైన రత్నములతో నీకు పునాది వేస్తానంటున్నాడు. విలువైన రాళ్లతో పునాది వేస్తానని సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్థిరపరుస్తూ మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. మాణిక్యములతో, గోధుమలతో, అంటే మాణిక్యములతో, గోమేదకముతో నిన్ను పునాది వేస్తానని ప్రకటన గ్రంథంలో కూడా రాశాడు. అంటే ఎంతగా ఆదరిస్తున్నాడో ఒకసారి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా 12 మొదటి వాక్యం. యెషయా 12 మొదటి వాక్యం. ఒకసారి చదువుతాం వాక్యాన్ని. యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాము, నీవు నన్ను. ఆమేన్. ఇక్కడ దేవుడు నీ మీద కోపపడటానికి కారణాలు ఉంటాయండి. ఉంటాయి, ఉండవా? గాలివానతో నేను కొట్టాడంటే కారణం లేకుండా కొట్టేస్తాడా? శ్రమతో నేను కొట్టాడంటే ఏ కారణం లేకుండా శ్రమతో కొట్టేస్తాడా? బాధతో నేను కొడుతున్నాడంటే ఏది లేకుండానే కారణం లేకుండా కొడతాడా? వేదన పడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, నిందమప్పు పడుతున్నావు, లేవలేని స్టేజీలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఏ కారణం లేకుండా దేవుడు కొడతాడా? కారణం ఉంది. కోపపడి కొడతాడు. అయినా సరే దేవుడి మీద విసిగి చెందక యేసయ్యను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయనే నిన్ను ఆదరిస్తాడట. విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆమేన్. అక్కడ ఏముంది? యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యంలో, ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారి. కోపము చల్లారి. కారణం ఏంటంటే నువ్వు ఆయన్ని విడిచిపెట్టుకుని అలాగే కూర్చున్నావు. నిన్ను గాలివాన చేత కొట్టినప్పుడు, ఆ గాలివాన తుఫానుల చేత నేను కొట్టినప్పుడు అక్కడ కదలకుండా అలాగే కూర్చుని నా దేవుడే నన్ను ఆదరించాలని అలాగే కూర్చున్నావు. యోగులాగా కూర్చున్నావు అనుకో. ఏబుకు 200 ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? చెప్పండి గట్టిగా. పోగొట్టుకునేటప్పుడు ఒకటే, ఒక ఆశీర్వాదమే. కానీ దేవుడు గాలివాన చేత సాతానుగాన్ని వాడుకొని అతన్ని కొట్టినప్పుడు దేవుడు ఎప్పుడైతే వాటన్నిటిలో వచ్చి దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎన్ని మేలు వచ్చినాయి? ఆయనకి 200 ఆశీర్వాదం, మేలులు అనుభవించాడు. 200 మేలులు వచ్చినాయి. డబల్ దేవుడు ఇచ్చాడు. అంటే ఒకటి మీరు గమనించండి, దేవుడు ఏ విషయంలో సరే నేను కొట్టినప్పుడు దానికి విధేయుడై అలాగే దీనంతో కలిగి అలాగే లోపడుతూ ఏగులాగా నిలబడి ఉన్నావు అనుకో, 200 ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 200 ఆశీర్వాదం నీ మీదకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సియోనును ఆదరించుతున్నాడు, దాని పాడైన స్థలములన్నిటి నుండి అన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేస్తున్నాడు. యెషయా 51:3 వాక్యం. యెహోవా సియోనును ఆదరించుతున్నాడు. సియోను అనగా సంఘం. సంఘం అనగా దేవుని బిడ్డలే. ఆమేన్. సంఘం అనగా దేవుని ప్రజలే. ఈ ప్రజలను, దేవుని ప్రజలను దేవుడే ఆదరిస్తాడంటున్నాడు.
ఎలాంటి ఆదరణ కలుగుతుందంటే దాని పాడైన స్థలములన్నింటిని బాగు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితం పాడైందనుకో, పాడైన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుడు పిల్లలు, ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే పాడైన జీవితాన్ని దేవుడు ఒక ఆదరణ నీకు దేవుడు చూపించేసి ఆ స్థలాలన్నిటినీ బాగు చేస్తానన్నాడు, ఆదరిస్తానన్నాడు. అరణ్య స్థలములను ఏదోను వనం వలె చేస్తానన్నాడు. ఏదోను మనం ఎలా ఉంటుందండి? అవ్వాదములు ఉన్నాయి. ఏదోను మనం ఎలా ఉంది? సస్యశ్యామలకు ఉంది. కొదువాని ఉందా? అందులో ఏమన్నా లేదు. అన్నీ తినొచ్చు అని చెప్పాడు. కొదువ అనేది లేకుండా చేశాడు అందులో, ఏదోను వనంలో. అంటే దాని అర్థం ఏంటంటే పాడైన నీ జీవితాన్ని ఆదరించి కొదువనేది లేకుండా దేవుడు నీకు ఇచ్చి సమృద్ధి కలిగిన దానిలాగా దేవుడు నీ స్థిరపరుచును గాక. ఆ స్టేజీలకు నువ్వు వస్తావు, ఆ పొజిషన్కి నువ్వు వస్తావు. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే నిన్ను ఆయన స్థిరపరచడానికి ఆయన దయ నీ మీదకి వచ్చి కనుక విశ్వసించి నమ్మేకొచ్చి ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఆయన వైపు చూడగలిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. యేసేపు గురించి ఒక వాక్యం ఉందండి. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వాక్యం. ఆదికాండము 50:21 వాక్యం. యేసేపు గురించి రాయబడింది అక్కడ. తన అన్నులతో మాట్లాడతాడు. చదవండి ఒకసారి. ఆదికాండం 50:21వ వాక్యం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును నీ పిల్లలను నేను పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఇప్పుడు పైన 20వ వాక్యం చదవండి ఒకసారి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించని కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే గాని కీడుకు కాదు చేసిందని. నా ప్రియ దేవుని బిడ్డలు, యేసేపుని లేకుండా చేద్దామని అని ఇంటి వారే అంటున్నారు. లేకుండా చేద్దాం, ఇతని బాధంతా పోతుంది, లేకుండా చేయాలి. ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలు, నిన్ను కూడా చాలామంది నీ గురించి రకరకాలుగా నీ గురించి మాట్లాడుకొని, లేకపోతే సాతానుగానే నేను లేకుండా చేయాలన్న ఆలోచన వాళ్ళకి రావచ్చు. ప్రభు సెలవిస్తూ మాట్లాడుతున్న మాటలు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, యేసేపు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడా లేడా? గడి చెప్పాడు. అప్పుడున్న దేవుడు ఉన్నాడా లేడా? అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉండి నిన్ను ఆదరించడానికి దేవుడు ఈ ప్రణాళిక నీ మీద వచ్చి, అందును బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వసిస్తున్నా నీ జీవితంలో దేవుడు ఏమి సెలవిస్తున్నాడో దాని మీద నువ్వు కట్టుబడి దానికి లోబడి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది ఆదరణ దేవుడు ఎలా ఇస్తారండి. యేసేపును 13 సంవత్సరాలు జైల్లో పెట్టారండి. ఒక్కరోజు 2 రోజులు కాదు. ఎన్ని సంవత్సరాలు? కడి చెప్పండి. 13 years, 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. నాని వాళ్ళు ఎవరు లేరు అక్కడ, పలకరిద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎవరు కూడా ఈ జీవితంలో పలకరిద్దాం అనుకున్నాడు ఎవరు కనపడరు. నిజంగా కరువు దినాల్లో వాళ్ళ రక్త సంబంధాలు అందరూ, అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి తన ముందర నిలబడినప్పుడు ఎంత ఏడ్చాడు ఆయన? భయంకరంగా ఏడ్చాడు. దుఃఖం ఆపట్టుకోలేక ఇళ్ళలో కూడా వెళ్ళిపోయాడు. ఇంట్లో రూమ్లోకి వెళ్ళిపోయాడు. కళ్ళని దూడ్చుకుని వచ్చాడు. అంటే 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు నన్ను ఎవరైనా ఆదరిస్తారా. కానీ అందరిని దూరం పెట్టాడు దేవుడు. ఒకటి మీరు గమనించండి, నీకు అందరూ దూరం అవుతున్నారు అంటే
యేసయ్యని ఆదరించడం. అందరూ దూరం పెట్టడం చేసేదే దేవుడు. నీకు అందరు దూరం అయ్యేలాగా దేవుడు చేస్తాడు. దేవుడే చేస్తాడు ఇది. కానీ దేవుడే చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళ మీద విసుగు చెందొద్దు. ఎవరి మీద? నీ రక్త సంబంధుల మీద. యేసుప్రభుని ఇసుకుపడ్డా? విసుగు లేదు. వారు రోషం కలిగి ఏమైనా మాట్లాడా? శిక్ష ఏమైనా వేసాడా? లేదు. అందుకే 20 వాక్యాలు ఏమన్నా అక్కడ చదవండి ఒకసారి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే గాని కీడుకు కాదు అంటాడు. ఇలాంటి ప్రేమ కలిగిన మాటలు నువ్వు మాట్లాడాలి నీకు దూరమైన వాడితో. ఏమనాలి? పర్లేదు, దేవుడు నన్ను ఆదరించాడు, నువ్వు నన్ను దూరం చేసినా ఇది నాకు మేలు చేసిండే, వెంటనే టెన్షన్ పడదాం, మా ఇంటికి వచ్చి ఇలాంటి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడు. వాడితో మనకెందుకు, వాడి చేసిండు, నేను బాధలో నుంచి అసలు ఇంటికి రాలేదు, అసలు వాడితో నేను అసలు మొహమే చూడండి అంటారు. ఈ యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళే ఆయన బ్యాచ్ ఇదంతా. యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళే అంటారు ఇలా. ఇప్పుడు ఈ యేసేపు తన అన్నల ముఖం చూడకుండా పక్కనే తిప్పుకున్నాడా, వాళ్ళ అన్నల ముఖం చూశాడా? అడి చెప్పాడు. చూసినా లేదు. మరి మీరెందుకు చూడరు? మీరు ఎలా రాజ్యానికి వెళ్తారు? పరలోక రాజ్యానికి మీరు ఎలా వెళ్తారు? మీకు తుఫాను లాంటి శ్రమలు వచ్చినప్పుడు, వేదన పడుతున్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి దేవుడు మిమ్మల్ని ఎలా ఆదరిస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి చెప్పనా, యేసేపు అన్నలు అందరూ కలిసి ధాన్యమును కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు ఎవరి రోకలు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ బస్తాలో పెట్టి మళ్ళీ చేసి పంపించేసింది. మళ్ళీ ఏమన్నా తీసుకున్నాడా? తీసుకోలేదు. మేలు చేసినట్టే లేదా? మనం ఎందుకు చేయవు? చేయాలి కదా, మనం గొప్పవడం వాళ్ళని చేయాలి కదా. వాడి బుద్ధి అలాంటిదే, వాడు అలాంటివాడే. నీ ఎదుటి వాళ్ళు, నీ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ కూడా, నీ సహోదరులు, నువ్వు వెళుతున్న సంఘంలో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కానీ మరి అది గమనించిన యేసేపు అయితే నేను చేస్తా, నా బుద్ధి ఇలాంటిది, నేను చేస్తా, దేవుడు నాకు ఇచ్చాడు ఇలాగ నేను చేయాలి, దేవుడు నన్ను ఆదరించాడు కనుక నేను ఇలాగ చేయాలి అనే ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. దేవుడు ఇచ్చిన మనసుని బట్టి చేసేసి. ఆమేన్, హల్లెలూయా. ఇలాగూ చేయటం వలన అవతల వాడికి భయం కలుగుతుంది. యేసేపు అందరికి భయం వచ్చిందా లేదా? బోర్ల పడి నమస్కారం చేశారా లేదా? ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారా లేదా? బోర్ల పడ్డారు, నమస్కారం చేశారు, రూబేనుతో సహా పడ్డారా లేదా? అందరు లేపాడు. ఆయనకున్న దర్శనాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు, ఆయనకున్న కళను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. మరి ఎదుటి వారి గురించి నీకు దర్శనం ఇస్తాడు, కళ ఇస్తాడు. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏ స్టేజ్లో నువ్వు వెళ్ళబోతున్నావు, ఏ పొజిషన్ నువ్వు వెళ్ళబోతున్నావు, దేవుడు నీకు ముందుగానే యేసేపు గురించి దేవుడు ఎలా బయలుపరిచాడో నీ గురించి కూడా దేవుడు అలాగా బయలుపరుచును. దేవుడు అలాగ బయలుపరుస్తాడు, నీ గురించి దేవుడు అలా బయలుపరుస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల దేవుడు కార్యం జరిగించి నడిపిస్తాడు. అగ్ని అభిషేకంతో దేవుడు నింపుతాడు, సర్వ సత్యములోకి దేవుడిని నింపుతాడు. కనుక యేసేపుని 13 సంవత్సరాలు ఎవరు ఆదరించలేదు. వేసుకున్న డ్రెస్ జైల్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొత్త డ్రెస్ ఇస్తారా? ఎవరు ఇస్తారు? గడి చెప్పండి. ఇస్తారా? ఖైదీని మంచి ఆదరిస్తారా? మంచి ప్రేమతో కూర దగ్గర తీసుకొచ్చి మా అన్నం కూర తీసుకొచ్చి తిన్న నాన్నని ఎవరైనా పెడతారా? పెట్టరు. అప్పుడప్పుడు మన స్టేషన్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఖైదీలను అట్టుపట్టుకుని పోతారు. కాళ్ళకుంటే, చేతులకుంటే, 2-3 పోలీసులు ఉంటారు, ఖైదీని మధ్యలో పెట్టుకుంటారు. వాడికి ఒక గన్ను, వీడికి ఒక గన్ను ఉంటుంది పోలీసుకి. అసలు నేను స్టేషన్లో ఒకసారి చూసాను, చూసి గమనించి ఆపట్టుకోలేక పోలీసుని అడిగేసిన నేను,
ఏం చేసిండు, ఏ నేరం చేసిండు అంటే వీడు మహా డేంజర్ అన్న. మరి గన్నులు ఎందుకు మామూలు తీసుకెళ్ళొచ్చుగా. అప్పుడు వీడు పారిపోతే వీడి సంగతి ఏంటి? మా జీవితాలు పాడవో, మా ఉద్యోగాలు పోవు, మేము సస్పెండ్ అవ్వో అంటే ఎవరి భయం వాళ్ళకు ఉంది. ఆమె ఎవరి భయం వాళ్ళకి ఉంది. కానీ బైబిల్ చెప్తుంది, నీకెవ్వరు సపోర్ట్ లేకుండా చేసేది కూడా దేవుడే. ఆమె హల్లెలూయా. ఒక స్టేజ్, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి యేసేపు లాగా అంటే ఎవరు సపోర్ట్ నీకు ఇవ్వడు. దేవుడే నిన్ను లేపాలని ఉద్దేశమైంది. ఆమె సమర్పణ దేవుడు గట్టి కొట్టారు. హల్లెలూయా. దేవుడే నిన్ను ఉన్నతమైన పొజిషన్ పెట్టాలి. యేసేపు ఎలా అయితే దేవుడు లేపి స్థిరపరిచి గొప్ప చేశాడో నిన్ను అలాగా చేయాలని ఉద్దేశం. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద విసుగుపడకు. విసుగొస్తే బ్లెస్సింగ్స్ పోతాయి, దీవించబడటం ఆగిపోతుంది. ఎవరి మీద కూడా విసుగుపడద్దు, ఎవరి మీద కూడా అనాలోచనగా ఉండదు. దేవుడి దగ్గర జాగ్రత్తగా ప్రార్థన చేసుకో, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 64, యెషయా 64వ అధ్యాయం, యెషయా 64 7వ వాక్యం. నీ నామమును బట్టి మొరపెట్టు వాడెవడనూ లేకపోయిను, నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడెవడనూ లేడు. ఒకసారి గమనించండి, ఈ టైంలో గాలి తుఫాను చేత కొట్టబడేటప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకోవటం తక్కువ. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరిగెత్తుతూ ఉంటారు. దేవుని నామం బట్టి, యేసయ్య నామం బట్టి మొరపెట్టువాడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏదైనా చిన్నది బాడీలో అనారోగ్య కారణం వచ్చిందనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, అస్వస్థత కలిగిందనుకోండి, తక్కువ ఆలోచన వచ్చింది, తలనొప్పి వచ్చింది. సపోజ్ తలనొప్పి వచ్చింది, వెంటనే ఆలోచన వచ్చేది ఏంటి? టాబ్లెట్. మనకు పారాసెటమాల్ అని ఏవో టాబ్లెట్లు ఉన్నాయి కదా పేరు, అవి ఇమ్మీడియట్గా వేసుకుందాం అని ఆలోచిస్తాం. మెడిసిన్ మీద ఆధారపడి తప్పలేదు. వెంటనే అది ఎందుకు వచ్చిందని చెప్పేసి కొంచెం ప్రేయర్లో కూర్చో, బైబిల్ చదువుకో, ప్రేయర్ చేసుకో. బైబిల్ చదువుకునేంత ఓపిక లేదు, ప్రేయర్ చేసుకునేంత ఓపిక లేదు అనుకో, నీతో కలిసి ప్రార్థన చేసిన ఎవరున్నారో వాళ్ళని పిలిపించుకో చేతనైతే. లేకపోతే నీ ఇంట్లో ఇంకా ఆరోగ్యం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మధ్యలో కూర్చో, పండుకో, లేకపోతే నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం బయలుపరుస్తాడో దాన్ని బట్టి ఫాలో. నీవు ఇమ్మీడియట్గా దేవుడు నీకు స్వస్థతిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప మిరకల్ దేవుడు చేయాలని దేవుడు ఉద్దేశం కనుక ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. అక్కడ రాసింది 2వ లైన్లో, నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడైనను లేడట. ఎవరిని ఆధారం చేసుకుంటానికి? దేవుణ్ణి ఆధారం చేసుకుంటానికి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఎప్పుడు యేసయ్యే నీకు ఆధారంగా ఉండాలి. ఇలా ఆధారముగా చేసుకున్న ఆయన బైబిల్లో దావీదు ఉన్నాడు. 3వ కీర్తన 5వ వాక్యం చదవండి సార్. 3వ కీర్తన 5వ వాక్యం. కీర్తన గ్రంథం 3వ కీర్తన. ఆమేన్. ఇంత గొప్ప మాట. యెహోవా
నాకు ఆధారం. ఆమేన్. దావీదుకి ఎవరు ఆధారం అండి? దేవుడు ఆధారం. అందుకే నేను ప్రశాంతంగా పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటాడు ఆయన. అంటే ప్రభువైన యేసయ్య ఏమైతే సెలవిస్తూ మాట్లాడుతున్నాడో, నన్ను ఆధారం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారా అని దేవుడు వెతుకుతున్నాడట. నా నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారా అని దేవుడు అనుదినము దేవుడు నీ గురించి వెతుకుతున్నాడు. నువ్వు చేయవని అంటే దేవుడు ఆ టైంలో ప్రేయర్లో కూర్చునే స్టేజ్లో కూర్చోవాలి. గాలి తుఫాను చేత కొట్టబడేటప్పుడు, పరిస్థితులు ఎన్ని నిన్ను మించి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ తుఫాన్లు వరదలు అన్నీ వచ్చి నిన్ను ముంచేసేటప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ టైంలో నువ్వు కూర్చొని యేసయ్య దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నన్ను హాస్పిటల్లో వేశారు. ఒకరోజు 35 వామిటింగ్స్ అయ్యి, ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్ అయ్యి, మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అయ్యి. ఒక ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ తెల్లవారుజామున వండారట చికెన్. తెల్లవారుజామున 3 గంటలకు వండేశారట. మరి అది ఏమైందేమో, మరి ఎంతమందికి ఫుడ్ పాయిజన్ అనేది తెలియదు. కానీ నేను మధ్యాహ్నం వెళ్ళాను, ప్రేయర్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తిన్నాను. ఆ చికెన్ ఏమైపోయిందంటే పాయిజన్ అయిపోయింది. ఇంటికి వచ్చిన బాగానే ఉన్నా, అది రివర్స్ అయిపోయింది. ఇక మోషన్స్ వామిటింగ్స్ ఒక్కరోజే 35 వామిటింగ్స్ అయినాయి, 35 మోషన్స్ అయిపోయాయి. అలా 4 రోజులు అయింది. 2 రోజులు అయిపోయిన తర్వాత ఇక నా ఓపిక లేదు, పడిపోతున్నా. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. హాస్పిటల్లో మెడిసిన్ ఎంత ఉంటుందో మెడికల్గా అదంతా వాడారు, పనిచేయలేదు. వామిటింగ్స్ ఆగిపోట్ల, చలి ఆగిపోట్ల, భయంకరమైన స్టేజ్లకు వెళ్ళిపోయింది. ఆ టైంలో ఒక స్వరం వినబడుతుంది. ఏమనంటే దేవుడు అన్నారు, ఇంటికి పదా అన్నాడు ఆయన. ఇంటికి పోవాలి అంటే మరి బతుకుతామనే నమ్మకం మనకు ఉంటేనే మనం ఇంటికి పోవాలి కదా. హాస్పిటల్ నుంచి పోతామంటే, అవునా కదా? హాస్పిటల్లో ఉంటున్నామంటే బతుకుతామనే నమ్మకంతోనే డాక్టర్ చూస్తారని వాళ్ళ మీద ఓపిస్తూ మనం ఉంటాం అక్కడ. నా పక్కన అడిగారు, మరి ఇంటికి పోతే నీ గతి ఏమైతే నా భయం అవుతుంది అన్నారు. నా గతి ఏమైనా బాధలేదు, కానీ ఇంటికైతే వెళ్ళమన్నాడు, మనకు పదం పండి డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి అన్నా. డాక్టర్ కూడా అన్నాడు, మా మెడికల్గా చూస్తే మాత్రం మందులు ఏం పని చేయట్లేదు, మీకు అన్నీ వాడేసినాం, మా వల్ల కాదు, మీ ఇష్టం అన్నాడు. వెంటనే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు, వచ్చేసినాం. నిజంగా నేను చెప్తున్నాను, వేడి వేడి నీళ్ళు స్నానం చేసి ఓపిక చేసుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి మొదలుకొని 5 అధ్యాయాల వరకు ఓపిక చేసుకుని బైబిల్ చదివినా. నేను చదువుతుంటేనే నేను హీల్ అయిపోయినా. ఆమేన్. సభలు దేవుడు గట్టిగా హల్లెలూయా. నేను ఈ 5 అధ్యాయాలు చదువుతున్నా, నేను ఆటోమేటిక్గా నా బాడీలో మొత్తం కూడా అది, ఆ బాడీలో అన్ని అవయవాలన్నీ కూడా జారిపోయినట్టుగా, వాటి స్థానాలు తప్పినట్టుగా నాకు అంతకుముందు ఉండేవి. నేను చదువుతుంటేనే వాటి ప్లేస్లో స్ట్రక్ అయిపోయి మొత్తం కూడా అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. వచ్చేపు 5 అధ్యాయాలు చదివి ప్రార్థన చేసుకుని కిందకు వచ్చేసిన, పైన గదిలోంచి కిందకు వచ్చేసిన. ఇంట్లో ఉండేళ్ళు అందరూ అంటున్నారు, హాస్పిటల్ కంటే ఇక్కడే బాగున్నాయిందన్న. బాగున్నావుగా ఇక్కడ? ఏం లేదు, ఇప్పుడు బాగున్నా, ప్రశాంతంగా అన్నం పెట్టండి తింటాను, అన్నం తినేసి. అమ్మాయి ఇదేదో పని ముందే చేస్తే బాగుండేది. తొందరపడి మనం వెళ్ళిపోతాం, ఎటు పరిగెత్తుతాం. కానీ మన కోసం ఆదరణ చూపించడానికి యేసు ప్రభు వ్యయం చేసినాడు. అమ్మాయి హల్లెలూయా. అందుకంటే నీ నామమును బట్టి ప్రార్థన చేయవాడు, మొరపెట్టువాడు ఒకడును లేకపోయి, నేను ఆధారం చేసుకున్నట్టుకై తనను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను స్థిరపరచడానికి, ఆయన ప్రణాళికను నింపడానికి
దేవుడు నీకేమి సెలవించున్నాడు దాన్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటాను. అందుకని బైబిల్ చెబుతుంది ఈ దినం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ దినవృత్తాంతం గ్రంథము, మొదటి దినవృత్తాంతం గ్రంథము, మొదటి దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 7:22 వాక్యం. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి ఆమేన్. ఇక్కడ చూడండి, వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించి, ఇతనుకున్న సంపద అంతా కూడా వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటూ ఏమీ లేదు. దేవుడు ఇతను ఏడుస్తూ ఉంటే ఆదరించారు. ఈ మనస్సు కలగజేసింది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. అలాగే నువ్వు కూడా దేవుని దగ్గర కూర్చొని ఆదరణ లేకుండా కేకలు పెడుతూ దేవుని కోసం ఉంటే ఎవరినో పంపిస్తాడు. ఖచ్చితంగా పంపిస్తాడు. పంపిస్తాడా పంపియడా? గడి చెప్పండి. పంపిస్తాడా లేదా? పంపిస్తాడు. ఎవ్వరు రాలేదనుకోండి, నాలాంటి దైవజనం పంపిస్తాడు. నాలాంటి దేవుని దాసుని పంపించి ఇలా ఏడుస్తున్నావు కదా, ఇలా ఉంది కదా, ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నీ గురించి మాట్లాడతాడు. అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెలు అవసరం లేదు ఇక ఆ టైంలో. అవసరం అంటారు ఇకప్పుడు ఆ టైంలో. దేవుడే తన దాసుని పంపించి మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగుంటుంది. అలాగే ఎఫ్రాయిముని ఆదరించినట్లుగా, యోసేపుని దేవుడు ఆదరించినట్లుగా, యోబుని ఆదరిస్తామని వచ్చారు. చదువుతాం యోబు గ్రంథము, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. వినిన వారి అతనితో కలిసి దుఃఖించుటకు, అతన్ని ఓదార్చుటకు పోవాలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చారు. ఇలాంటి వాళ్ళు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఆమేన్ అనాలి మరి. ఇలాంటి వాళ్ళని దేవుడు ఇస్తాడు, పంపిస్తాడు. వాళ్ళ స్థలాలు విడిచి వచ్చారు. తిరిగి పోదామని ఆలోచనతో రాలేదు వాళ్ళు. తమ స్థలములను విడిచి తనతో కలిసి ఏడవటానికి, దుఃఖించడానికి, ఓదార్చడానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. నిన్న ఒక యవనస్తుడు మొన్న ఉదయం ఎప్పుడో ఊరేసుకున్నాడట ఫ్యాన్ ఊకి. ఇంజనీరింగ్ స్టూడెంట్. నాకు నిన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది, ఫలానా వాళ్ళ అబ్బాయి చనిపోయినా అని ఫోన్ వచ్చింది. వెళ్ళాను నేను. వాళ్ళు ఎప్పుడు చూశాను అక్కడికి వెళ్ళాక అడిగే ఎలా చనిపోయాడు యవనస్తుడు, 19 సంవత్సరాల అబ్బాయికి, ఇంజనీరింగ్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్, బాగా చదువుతాడట. ఎలా చనిపోయినని అడిగితే చాలా పెద్ద స్టోరీ చెప్పారు. అయితే మొన్న మార్నింగ్ వేసుకుంటే వాళ్ళు నైట్ 7:30కి 7 గంటలకు చూశారట. అసలు నీళ్ళకపోయింది అన్నట్టు.
ఐరన్ రాడ్ లాగా అయిపోయాడు. అయితే ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాడిని ఓదార్చువారు ఎవరి తరం కాదు. అవుతుందా? తల్లిదండ్రులని ఓదార్చిన ఎవరి తరం అవుతుందా? పిల్లల్ని పోగొట్టుకుంటే. ఇంకోటి 3-4 ఏళ్లలో అబ్బాయికి పెళ్ళి అవుతుంది. 19 సంవత్సరాలకి 3-4 ఏళ్లకు పెళ్ళి. ఇప్పటి నుంచి తలంపులు ఉంటాయి. నా కొడుకు ఇలా చదువుతున్నాడు కదా, ఇంజనీరింగ్ అయిపోయాక ఉద్యోగం వచ్చాక ఎలా చేయాలి మ్యారేజ్ అని ఇప్పటి నుంచి వాళ్ళు ఆలోచన ప్రణాళిక వేసుకుంటారు. మరి ఇది ఒక్కసారి అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి ఆ పిల్లోడు చచ్చిపోతే ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఏడుస్తుంటే, అతనికి చచ్చిపోయిన అబ్బాయికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. అసలు ఒక తమ్ముడు లోపల పోవటం అన్నయ్యకి షూ అంటే ఇష్టం కదని ఆ షూ డెడ్ బాడీ ముందు పెట్టడం ఏడటం. అన్నయ్యకి డ్రెస్ అంటే చాలా ఇష్టం, ఈ ప్యాంట్ అంటే చాలా ఇష్టం అని ఎదురుకు పెట్టడం ఏడటం. నిజంగా వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడంటే, చదువుకుంటున్నాడని ఏం పని చేయలేడని, అతను రైతు, పొలం ఉంది, అతను ఏ పని కూడా చెప్పకుండా తన పని తను చేసుకుంటూ తమ్ముళ్ళు కానీ ఎవరు కానీ అన్నయ్యకి ఏం పని చెప్పొద్దని అతన్ని వదిలిపెడితే లవ్ ఫెయిల్ అయి చచ్చిపోయాడు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించే. నీకే పని చెప్పకుండా, నీకేది కూడా బాధ్యత లేకుండా నువ్వు చచ్చిపోతే, అలాంటి ఫ్యామిలీలో పుట్టినవంటి అంత అదృష్టం ఉండాలి. ఈ రోజున ఒక బాధ్యత కలిగి ప్రవర్తించే బిడ్డలాగా ఎదగాలి. నిజంగా నేను అక్కడ చూసినప్పుడు ఆ తల్లి ఏడ్చే విధానం, ఆ తల్లి చెప్పుకుంటూ ఏడుస్తుంది. నీకే పని అప్పు చెప్పలేదు కదయ్యా, నీకే కష్టం రాలేదు కదయ్యా, నువ్వు ఎందుకు చనిపోయావయ్యా, ఒక్కసారి మాకు చెప్తే మేము చూసుకునేళ్ళం కదయ్యా అని చెప్తూ ఏడుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ పిల్లలు అలాగే పెంచొద్దు. ప్రతి విషయం మీతో కలిసి మాట్లాడుకుని పంచుకునే బిడ్డలాగా ఉండాలి. ఆమేన్. నాకు అనిపించింది నిన్న, ఇది రేపు నేను చర్చిలో చెప్పాలి. మీ పిల్లల్ని మీరు మంచి తండ్రిగా తల్లిగా పెంచొచ్చు, నీకు కాదంటలేదు. వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వచ్చు. కానీ మా నాన్నకి మా అమ్మకి చెప్తే ఏమైనా అంటారేమో అని భయంతో అవన్నీ కొన్ని దాచిపెట్టే వారే ఉండవద్దు. వాళ్ళకి రహస్యం అనేది ఉండకుండా అన్నీ మీకు చెప్పేవారిగా మీ పిల్లల్ని పెంచాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మీ అంత ఎదిగిన తర్వాత పిల్లలను పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని వాక్యం చెబుతుంది, ఇలాంటి స్నేహితుల్ని యోగుకి ఇచ్చారు. యోగుతో కలిసి అడుగుతాడు, యోగుతో కలిసి బాధను అనుభవించడానికి వచ్చారు. యోగుకులంటి బాధలు వాళ్ళకి లేవు, కానీ వాళ్ళు మాత్రం తిరిగి ఇంటికి వెళ్లకుండా ఆయనతో కలిసి ఏడుస్తున్నారు. తర్వాత జరిగే స్టోరీ అది డిఫరెంట్గా ఉంది, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు వచ్చారు. ఇలాంటి వారిని దేవునికి ఇచ్చుకున్నాక ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసిస్తున్న నీ జీవితంలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన్ని గణపరుస్తున్నాను. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 30వ వాక్యం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవ్వడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడ. దేవుడు వెలుగుతాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారా? ప్రాకారములను దిట్టపరుచుకొని. పోయిన ఆదివారం ఒక మాట చెప్పాను మీకు. ఏమని చెప్పానంటే యూదా పత్రికలు 20వ వాక్యంలో చెప్పాను. ఒకసారి చదవండి వాక్యం. పునాది ఎలా ఉండాలో చెప్తారు అక్కడ. యూదా పత్రిక 20వ వాక్యం.
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. దేని మీద కట్టాలంట? అతి పరిశుద్ధమైన దాని మీద పునాది వేసుకోవాలి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వాక్యం ఏమంటాడు? మీరు దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరుచుటకి బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవ్వడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. మరి ప్రభువు చెప్తున్నారు. మరి అలాంటి స్టేజీలోకి నేను గమనిస్తుంది. బద్దలైన సందులలో ఎవరన్నీ నిలుస్తారేమో అంటే, బద్దలైన సందులంటే శిలువ, యేసయ్య శిలువ, ఆయన గాయపడిన గాయాలు ఉన్నాయి కదా, ఆ శిలువలో యేసయ్యని వెంబడిస్తూ తను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా విశ్వసించండి, నమ్మే కూర్చోండి, దేవుని వైపు చూడండి. ప్రభువు నీకు సెలవిచ్చిన మాటలు గుర్తుపెట్టుకోండి. ఆయన నీకు ఏమైతే సెలవిస్తూ మాట్లాడుతున్నాడో నా ప్రియ దేవుని పిల్లల, ప్రభు నీకు ఆధారంగా నిలబడి మాట్లాడుతున్నాడు. యెషయా 44:28 వాక్యంలో ప్రభు మాట్లాడుతుంటారు. 44:28 వాక్యం. కొరేషుతో మాట్లాడతాడు. యెరూషలేముతో నువ్వు కట్టబడదనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నా చిత్తమంతయు నెరవేర్చువాడు. అంటే దేవాలయం పాడైపోయింది. దేవాలయము పాడైపోయింది. దాని అగ్నితో కాల్చేశారు. కొరేషుడు ఏమన్నాడంటే, దాన్ని మళ్ళీ కడడా, మళ్ళీ దాన్ని దేవుడు ఆ దేవాలయం మళ్ళీ కడతావు అని అంటున్నాడు. అది కృత్రిమము కలిగిన దేవాలయం, మనుషులతో కట్టబడే దేవాలయం అది. కానీ ఇక్కడ కొత్త నిబంధన రూలు, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నీ దేహమే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని ఆలయం. అందుకనే నీ జీవితమైన ఆలయం నీ జీవితాన్ని పాడైపోతే దేవుడే కడతాడు. చెప్పలు కూడా దేవుని అయిపోతాడు, గట్టికుంటాడు. హల్లెలూయా. దేవుడే కడతాడు, దేవుడే నేను స్థిరపరుస్తాడు. అందుకని గాలి తుఫానుల చేత నువ్వు ఆదరించి, గాలి తుఫాను చేత కొట్టబడుతున్న జీవితంలో దేవుడే ఆదరణ కలిగిన మాటలు చెప్పి వర్ణించి నేను స్థిరపరుస్తాను. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మీ జీవితంలో నేను స్థిరపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వసించాలి, నమ్మికుంచాలి. కొరేస్ అనే పేరుకి అర్థము సూర్యుడు. కొరేస్ అనే పేరుకి అర్థము సూర్యుడు. ఇతను పునాది వేసింది రాజరికంలోకి వచ్చిన వయసు, అతని వయసు 40 years, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసు అప్పుడు రాజు అయ్యాడు. 40 సంవత్సరాల వయసు అప్పుడు రాజు అయ్యాడు. అతని తల్లి పేరు మందానే. కనుక విశ్వసించండి, నమ్మే కూర్చోండి. ఒక అన్యజనుడైన మాదీయుల పాలసికులు రాజైన కొరేస్ దేశం గురించి అంతగా ఆదరణ లేని మనుషుల వైపు దేవుడు అంతగా కొరేస్ని పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? కొరేస్ని పంపిస్తున్నాడు. అధికారిని పంపిస్తున్నాడు. దేశ అధ్యక్షుని పంపిస్తున్నాడు. నువ్వు ప్రేయర్లో కూర్చున్నామనుకో, నీకోసం ఇలాంటి వారు కదులుతారు. నీ కొరకు ఆమేన్. ఇలాంటి వారిని దేవుడు పంపిస్తాడు. నీ కొరకు దేవుడు ప్రణాళిక ఉంది. నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా? రెడీ చెప్పారు. నమ్ముతున్నారా లేదా? కనుక నీకోసం నిన్ను ఆదరించడానికి పరమును విడిచి నీ దగ్గరికి వస్తాడు.
నీతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం చాలాసార్లు బైబిల్లో చదివినప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని మనం చదువుతుంటాం. చదివినా లేదా? అది మరి చాలామంది చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, సాక్ష్యాలు కూడా నాలాంటి దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఏమని సాక్ష్యం చెప్తుంటారు, యేసు ప్రభు రాత్రి వచ్చి నాతో మాట్లాడండి అయ్యా చెప్తారు. విన్నారా ఎప్పుడైనా? రాత్రి దర్శనించి నాకు మాట్లాడారు అని చెప్తూ ఉంటారు. తండ్రి దేవుడు కుడిపార్శ్వమున ఉన్నాడు, కానీ ఇక్కడ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అవసరమైతే పరమును విడిచి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీవు కావాలి ఆయనకి, నీవు ఉంటే ఆయనకి చాలా ఇష్టం. నీవు లేకుండా ఆయన ఏం చేయడు. ఆమేన్. ఆమోసు గ్రంథం 3:7 ఉంటుంది ఒక మాట. ఆమోసు 3:7 చదవండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ నీకు తెలియకుండా ఏం చేయడట ఆయన. కొత్త నిబంధన కిందకి మనం వచ్చింది కాబట్టి ఎవరైనా సరే, ఒక విశ్వాసైనా ఎవరైనా సరే అందరూ కూడా సేవకులు అంటారే. నీకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఆయన ఏం చేయడు. నీకు బయలుపరుచుకుని ఏం చేయడు. అంతేగాని కుంగిపోయినట్టుగా కూర్చోటం కానీ, లేవనే స్టేజ్లో కూర్చోటం కానీ, ఆ పొజిషన్ మీద వెళ్ళిపోతే దేవుడే నిన్ను కడతపెట్టాడు. దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు. ఎట్లాంటి పునాది వేస్తున్నాడు ఆయన? బైబిల్ రాసిన అక్కడ నీలాంఛనములతో నిన్ను నేను నీలాంఛనములతో నీ కట్టడములను కట్టుదును, నీలముతో నీ పునాదులు వేయును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను చదవండి ఒకసారి. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైన రత్నములతో, అమూల్యమైన విలువైన రాళ్ళతో కడతాడు. విశ్వసించండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించి దేవుడు మీ జీవితంలో కార్యనిర్వహించి ఆమేన్. హల్లెలూయా. ఒక నిజ సంఘటన చెప్తానండి. ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు మొత్తం 5. అప్పట్లో జీతం ఎంత ఉంటుంది, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు 70,000 1,00,000 లక్ష కదా, 50,000 టీచర్లకి. అప్పుడు ఎంత లేదు, ఒక 50-70 ఏళ్ల క్రితం అంత లేదు. 100లోనే ఉండొచ్చు వాళ్ళకి జీతం. వాళ్ళు కష్టపడి పొలం పని కూడా, సెలవుల దినాల్లో పొలం పని కూడా వెళ్ళి పిల్లల్ని పెంచుకొని బాగా చదివించి చేసేది. ఒక రోజున ఆ 5 పెళ్ళిళ్ళు అయిపోయి మంచి గవర్నమెంట్ జాబ్లు వచ్చిన వాళ్ళకు కూడా మంచి ఆఫీసర్లు అయిపోయారు. ఒకళ్ళు గవర్నమెంట్ ప్రొఫెసర్ అయిపోయారు, ఒకళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ అయిపోయారు, ఇంకొకళ్ళు లెక్చరర్ అయిపోయారు. ఇలా చాలామంది ఒక పొజిషన్కి వచ్చేసారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో గృహకూడికి పెట్టినప్పుడు నన్ను పిలిపించారు వాక్యం చెప్పడానికి. అలాంటి పాస్టర్ గారు అయితే వాక్యం చెప్తారు, ఆయన పిలుద్దామని చెప్పేసి నన్ను పిలిపించారు. సరే, వాళ్ళ పాస్టర్ గారి ద్వారా వెళ్ళాను. చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు అందరూ కలిపి చూపిస్తే 25 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ 25-35 మంది ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కూడా. సరే, వాళ్ళ గురించి, ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించి వాళ్ళు పడిన శ్రమ నాకు కనబడింది. ఆ శ్రమ నేను వివరించాను. ఏంటి ఆ శ్రమ అంటే, సద్యన్నం తిని, అంటే పాడైన అన్నాన్ని నీళ్ళల్లో ఇలా గుడ్డని కనుక ఎలా జాడిస్తామో దాన్ని జాడించి వేసుకొని తిని పిల్లల్ని పెంచారట. అది నాకు చూపించారు దేవుడు. వాళ్ళ దగ్గరికి
నేను అందరి ముందే చెప్పాను, ఇలా అంట కదమ్మా మీ జీవితాలు ఫస్ట్లో ఇలా ఉన్నాయి అంట కదమ్మా, మీ పొజిషన్ ఇలా ఉందంట కదా. అవునయ్యా, అది నిజం. అన్నం నైట్ ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లో కొనుక్కోవాలని ఒకవేళ ఉండొచ్చు, ధనవంతులలో ఉంటుంది, కానీ వాళ్ళు కొనుక్కోవడానికి ఆ స్టేజ్ లేదు. కానీ అన్నం నైట్ పూట పాడైపోతే తెల్లారి పాసిపోయి వాసన వస్తుంది కదా, నీళ్ళు తీసుకుని దాన్ని ఇట్లా జాడించేసి కడిగి అన్నాన్ని మళ్ళీ తినేవాళ్ళట. ఈ పొజిషన్ మీరుండి ఆ రోజుల్లో మీరు అలాగ ప్రార్థన చేసుకుని నా స్థితి నా పిల్లలకు రావద్దయ్యా అని చెప్పేసి మీరు చేసుకున్న తర్వాతనే మీ పిల్లలు ఈ రోజున అలాంటి అన్నం తినకుండా దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఇది నిజమా కాదా అని చెప్పేసి అయితే నిజమే అన్నారు. ఆ తర్వాత నేను ఇంకో మాట చెప్పాను, మనకి దేవుడు చెప్పింది, ఇప్పుడైతే వాళ్ళు ఎవరు కూడా మీ పిల్లలు ప్రార్థన చేయట్లేదు. ఏం చేయమంటావమ్మా అని వృద్ధాప్యులు తల్లిదండ్రులను అడిగితే వాళ్ళకు మాట చెప్పాను. ఏమన్నాడంటే, అయ్యా మమ్మల్ని బట్టి వాళ్ళకి ఏ శిక్ష వేయొద్దు, మమ్మల్ని బట్టి ఏ శిక్ష వాళ్ళకి వేయొద్దు. చేస్తారు ప్రార్థన వాళ్ళ పిల్లలు, కానీ నామకరణమైన జీవితం. ఆ రోజు నేను చెప్పింది తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చాలా విషయాలు వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్కి నేను వచ్చేటప్పుడు ఏమంటున్నారంటే, మా దగ్గరకు వచ్చే సేవకులందరూ కూడా ముఖస్థుతికే మాట్లాడి ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోతున్నారు, కానీ నువ్వు దడవకుండా ఇలాగ చెప్తున్నావు, నీకు భయం లేదా అని అడిగాను నన్ను. హల్లెలూయా. అప్పుడు నేను మీరేదో నాకు ఇస్తారని నేను భయపడుతూ ఇలాగ మీకు దాసులుగా ఉండి నేను చెప్తే నేను ఎప్పుడో ధనవంతుని అయిపోయేవాడిని. నాకు అవసరం లేదు, అసలు ఆ పొజిషనే నాకు వద్దు. మీరు ఎలా ఉన్నారు దేవుని దగ్గర, అది కావాలి. ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళంట ఆ తల్లిదండ్రులంట పిల్లలు పుట్టినప్పుడు లాస్ట్ పాము పుట్టినప్పుడు వెనక కట్టుకుంటారు కదా, పిల్లోడిని ఒక క్లాత్లు వేసి కట్టుకొని నడుము కట్టుకొని ఇట్లా కట్టుకొని వెళ్ళి ఉరికోత కూడా కోసిందట. ఇట్లా పండుకోబెట్టుకొని ఉరికోత కోసి నాటేసి ఆ పిల్లోడిని తీసుకొని ఆ పిల్లల్ని తీసుకొని వచ్చిందట. ఇప్పుడు ఆమె ప్రొఫెసర్ అయిపోయింది, కాళ్ళు బాగానే ఉన్నాయి, అందంగా హీరోయిన్ లాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది, బాగుంటుంది. కానీ మోకాళ్ళని ప్రార్థన చేయదు. చర్చిలోకి వచ్చిందనుకో స్తంభంలాగా నిలబడి అది చిన్న ప్రార్థన చేసి తక్కువ ఒక చేయి తీసుకొని కూర్చుంటుంది. ఆయన్ని మర్చిపోయి చాలాసార్లు చెప్పారండి తల్లిదండ్రులు, అమ్మ నీ పొజిషన్ ఇది కాదు, మోకాళ్ళు. హల్లెలూయా. ఒకసారి స్కూటీ మీద వెళ్తున్నప్పుడు ఎదురేదో గేదె వచ్చిందంటే స్పీడ్లో అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి స్పీడ్కి వెళ్తున్నప్పుడు స్కిడ్ అయి పడిపోయింది, మోకాలు దెబ్బతది. ఇప్పుడు ట్రై చేస్తుంది మోకాళ్ళ మీద రావాలని. మోకాలు అమ్మనెత్తుందే, అమ్మాయి అమ్మనెత్తుంది మోకాలు. నేను అడిగాను, అమ్మ మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నారంటే మోకాలు అమ్మనీయట్లేదు అయ్యారు, బాగున్నప్పుడు వంగటం చేదు కదా, ఇప్పుడు ఉంచుదామంటేనే వంగట్లేదట. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ఫ్యామిలీ గురించి మీతో మాట్లాడతాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని పిలుపుండి దేవుని సేవ చేయడానికి పిలిచిన తర్వాత ఉద్యోగం 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 అని చెప్పి తిరుగుతూ ఉంటే దేవుడు వాళ్ళ విషయంలో ఏం చేశారు తెలుసా? ఏం చేయకుండా ఏ మేలు చేయకుండా అలా నిలబడి చూస్తుంటాడు అంతే. ఎంత ప్రార్థన చేయి సమాధానం రాదు. ఇలాంటి వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే బైబిల్లో చాలామంది కనబడతారు మనకి. ఫస్ట్ కనబడిన ఆయన ఎవరు తెలుసా? సౌలు, ఇజ్రాయేల్ మొదటి రాజు. కళ ద్వారా అయినను, స్వప్నముల ద్వారా అయినను, ప్రవక్తల ద్వారా అయినను, దర్శన రీతిగా అయినను సమాధానం ఇవ్వకుండా యెహోవా మౌనంగా ఉన్నాడని బైబిల్ రాసి.
కొన్నిసార్లు దేవుడు మౌనం ఎందుకు పాటిస్తాడంటే వినకపోతే మౌనం ఉండిపోతుంది. వింటే పరిగెత్తుకుంటా అరులు చాచుతుని దగ్గరకు వస్తాడు. వినాలి, దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమేన్. మనం రాజు ఎలా అవుతామండి? చదువుదాం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యం చదవండి ఒకసారి. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకునుట చేత రాజు వగుదువా? ఒకసారి ఆగండి. ఒకసారి చూడండి. ఇప్పుడంటే సిమెంటు, ఐరన్ వచ్చినాయి. ఆ రోజుల్లో దేవదారు చెట్ల నరికి పెద్ద కూలాలు పెట్టి ఇల్లేస్తే అప్పుడు ఏళ్ళ కింద అన్నట్టు ఉండేది. ఈ రోజుల్లో పిల్లర్స్ ఎన్ని రాడ్లు పెట్టావు, ఎంత సైజు పెట్టావు, పిల్లర్స్ వెడల్పు ఎంత, ఎన్ని గజాలు ఇల్లు కట్టావు, ఎన్ని గజాలు ఉంది, ఎలా చేస్తే రాజు అయిపోతామేమో అనుకుంటామేమో. దేవుడు అంటాడు ఇక్కడ, ఏమన్నాడు అక్కడ? నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్న చేత రాజు అవుదువా? అబ్బా, ఓరి ఖమ్మంలో చుట్టుపక్కల ఏ మూలకు పోయినా నీయే ప్లాట్లు ఉన్నాయి అనుకో, రాజు అయిపోతావా? ల్యాండ్స్ ఉన్నాయి అనుకో, ఇన్ని గజాలు అటుకి ఇన్ని గజాలు, ఇటుకి ఇన్ని గజాలు ఉన్నాయి అనుకో, రాజు అయిపోతావా? పైన చదవండి ఒకసారి 14వ వాక్యం. వాడు విశాలమైన మేడగదులు గొప్ప మందిరంలాగా కట్టించుకున్నట్టు వలన సరంబి వేసిన, చదవండి ఒకసారి వాక్యం. వాడు విశాలమైన మేడగదులు గొప్ప మందిరం కట్టించుకుంటున్నది, విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి ఆరంభించి ఇంగిలికలతో రంగు వేస్తున్నారే. చాలు. ఇంగిలికం అంటే కింద మూల భాషలు పుట్టినట్లో ఉంది, చిందూరం. కలర్స్, బిల్డింగ్ వేసే కలర్స్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీకు అర్థమైందా? దేవుడు ఏమైనా వదిలిపెట్టిండా? బిల్డింగ్ మాట్లాడుతున్నాడు, బిల్డింగ్ కలర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎంత పెద్ద పెద్ద కిటికీలు పెట్టుకుంటూ వెంటిలేషన్ రావడానికి నువ్వు ఆలోచిస్తావు. చాలామంది చెబుతుంటారు నాకు, మా ఇల్లు ఎక్కడుందనుకున్నాయి కదా, ఒకసారి రావచ్చుగా అంటే ఇల్లు చూడటానికి రావాలి, ఒకసారి రాయా. ఎందుకంటే ఏమైందండి, ఇంటికి ఏమైందంటే పెద్ద పెద్ద కిటికీలు, ఎంత బాగుందనుకున్నాం, అసలు దాంట్లో పోతే అసలు రాబుద్దే కావట్లేదు నాకు. మరి ఉద్యోగం మానేనా? ఆమేన్. మరి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాను, మరి ఎట్టా దానికి ఈఎంఐ కట్టాలిగా. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద పెద్ద మంచి మంచి దేవదారు పలకలతో మీరు కట్టుకున్నంత మాత్రాన రాజు అయిపోతాను అనుకోమాకండి. ఈ లోకంలో సంపాదించిన సంపాద్యమతో నువ్వు రాజు అయిపోతానని ఊహించుకోమాకు. యేసును కలిగి ఉంటేనే రాజు రాణి అవుతారు. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. యేసుని కలిగి ఉండాలి, యేసయ్యతో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. అప్పుడే నువ్వు గొప్పదని అవుతావు, అప్పుడే నువ్వు గొప్పడు అవుతావు. అందుకే దేవుడు అంటాడు కదా, రాజులని యాజక సమూహముగా నిన్ను చేయించుకున్నాను అంటాడు. రాజులని యాజక సమూహం, ఆ వంశంలోకి నువ్వు వచ్చావు, రాజుల వంశంలోకి వచ్చావు. అనగా యేసుని కలిగి ఉన్నావు కనుక నువ్వు రాజు. అందుకే పిలాతు యేసుని ఏమడుగుతాడు, నువ్వు రాజువా అన్నప్పుడు ఏమంటారు ఆయన? అవును నువ్వు అన్నట్టే. అరే నువ్వు అన్నట్టే రా. ఆమె ఏమన్నా దడిచింది ఆయన ఉన్నా ఇంకెవరు కొడతాడేమని చెప్పేసి ఏమన్నా దడిచేదా? అవును నువ్వు అన్నట్టే, నేను రాజునే. నీ ఊదుల రాజువా? నువ్వు అన్నట్టే, నేను రాజునే. నీ రాజ్యం ఎక్కడా? మాట్లాడు. ఎంతవరకు సమాధానం చెప్పాలి అంతవరకు సమాధానం చెప్పేసి కాము ఉన్నాడు ఆయన.
ఏది చెప్తే హైలైట్ అయిందో అదే మాట్లాడే కాములు కొందరు ఉంటారు. ఎక్కడ పెడితే అక్కడ కొన్ని పిట్టలు అరుతూనే ఉంటాయి. పొద్దాకు పని పాట లేకుండా అరుతూనే ఉంటాయి. ఎందుకు అరితే అర్థం కాదు అసలు. మామూలుగా అరుతుంటాయి. రెక్క లేపినా అరుతుంది, అది తోక లేపినా అరుతుంటుంది, మెడ తిప్పినా అరుతుంటాయి. అలా అరవకూడదు. ఏడా అరిస్తే ఏడ మాట్లాడితే విలువ ఉంటుంది, అక్కడే మాట్లాడితేనే బాగుంటుంది. యేసు ప్రభు ఏ విషయంలో ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు కనుక మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతాక నీ జీవితాన్ని సరి చేసుకో. ఆదరణ లేక అల్లాడిపోతున్నావా? దేవునికి ఆదరణ కలిగిస్తాడు. ఆమేన్. మోకలు కలిగి ఒకసారి మోకలు ఆయన మీ కొరకు చిన్న ప్రార్థన వాక్యం కోసం ప్రార్థన చేస్తుంది. మీకు ఇష్టమైతే మోకలు వీలు కలిగిన వాడు కళ్ళు యేసయ్య వైపు చూడు. ఇప్పుడు వరకు యేసయ్య నీతో మాట్లాడిన మాటలు, యేసయ్య నీకు ఆధారంగా నిలిచి నీతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. అల్లవిలో నోరు తెరువు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యెషయా గ్రంథం నుంచి యేసయ్య నీతో మాటలు గుర్తుపెట్టుకో. ప్రయాసపడుతున్నావు కానీ గాలివానలు వచ్చి కొడుతున్నాయి. ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నిన్ను ఆదరిస్తాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నోరు తెరువు. ఆదరణే లేని సమయములో నాకు ఆదరణకర్తగా ఆదరించావు. ఆదరణే లేని సమయములో నాకు ఆదరణకర్తగా ఆదరించావు. తల్లివే నీవై, తండ్రివే నీవై, తల్లివే నీవై, తండ్రివే నీవై, నా తోడు నీడవై ఆదరించావు. నా తోడు నీడవై ఆదరించావు. దేవా నేను అనాథను, నా చేయి విడవకు. యేసయ్యా నా చేయి విడవకు. పరిశుద్ధాత్ముడా నన్ను నీవు నడిపించు, నీ చిత్తము నాలో నెరవేర్చు నా తండ్రి. పరిశుద్ధాత్ముడా నన్ను నీవు నడిపించు, నీ చిత్తము నాలో నెరవేర్చు నా తండ్రి. ఆత్మస్వరూపుడా నిన్ను ఆరాధింతును నిత్యం. ఆత్మస్వరూపుడా నిన్ను ఆరాధింతును నిత్యం. నీ ఆత్మగా నన్ను మార్చు నా తండ్రి. నీ ఆత్మగా నన్ను మార్చు నా తండ్రి. దేవా నేను అనాథను, నా చేయి విడువకు. యేసయ్యా నా చేయి విడువకు. వాక్యం కోసం జాన్వేశ్వరి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల ప్రేమికుల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆమేన్. చెల్లిస్తున్నాం. ఈ దినము కొరకు, ఈ సమయం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మనందరి సజీవులకు తాకి కాపాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ యొక్క పునరుద్ధాన దినం ప్రభా నాయనా, అయ్యా నీ వాక్యం నీ వాక్యం మా హృదయంలో ఉంచండి. స్తోత్రం. మా
ఆలోచన చేయకుండా ప్రభా మీరు ఇచ్చిన దానితో సంతృప్తి పరచు ప్రభా మీ యందు దేవదారు వృక్షం వల్ల ఉండవలసింది మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అంతటి విలువైన వృక్షంగా అంతటి విలువైన అయా అయా అవయోగితానికి ప్రభా మేము ఉన్నట్టుగా దీవించండి. వాక్యం మా జీవితంలో దీవించి ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున యేసు అనంత శక్తుల నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలయ్యా, నీ బిడ్డ యేసు ప్రార్థన ఆలకించుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా ఎందరైతే వాక్యం విని ఆదరణ పొందుతున్నారో వారందరినీ బ్లెస్ చేయండి, అద్భుతం చేయండి. దాసులు వేసిన ప్రార్థన ఆలకించి స్థిరపరుస్తుంది. యేసు నామమున అడుగుతున్నాం.